వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి పీక్స్కు చేరుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక అడుగు వేశారు. బంగ్లార్ జోన్ దీదీర్ 10 ప్రతిజ్ఞ పేరుతో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమం, ఉపాధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు ఈ 4 స్తంభాలపైన తన ఎజెండాను కూడా నిలబెట్టారు. మళ్లీ టీఎంసీకి అధికారం ఇస్తే ఈ హామీలన్నీ అమలు చేస్తామని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే మొదట మహిళల కోసమే కీలక ప్రకటన ఇచ్చారు. లక్ష్మీర్ భాండార్ పథకం కింద ఆర్థిక సాయాన్ని గణనీయంగా పెంచుతున్నారు. జనరల్ కేటగిరీ మహిళలకి నెలకి 1500, ఎస్సీ ఎస్టీ మహిళలకి 1700 ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇది నేరుగా మహిళా ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకున్న చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యువత కోసం కూడా బంగ్లార్ యువ సార్లీ పథకాన్ని ప్రకటించారు. నిరుద్యోగ యువతకి నెలకి 1500 భృతి ఇవ్వబోతున్నారు. ఉద్యోగాల సృష్టి ప్రధాన ఎజెండాగా ఉన్నప్పటికీ తక్షణ ఉపశమనం కోసం ఈ భృతి ఉపయోగపడుతుందని కూడా టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ 30,000 కోట్ల అగ్రికల్చర్ బడ్జెట్ ప్రతిపాదించారు. భూమి లేని రైతులకి కూడా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటమే లక్ష్యమని కూడా మమతా వివరించారు. ఇక ఇళ్ల సమస్యపై కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించేందుకే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి పైపుల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళిక కూడా వేసినట్లుగా చెప్పారు. ఇక ఆరోగ్య రంగంలో ద్వారా చికిత్స కార్యక్రమం ద్వారా ప్రతి బ్లాక్ పట్టణంలో ఏటా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్లటమే లక్ష్యమని కూడా పేర్కొన్నారు. మరి విద్యారంగంలో కూడా బంగ్లా శిక్షాయితన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వస్తువులు కూడా ఆధునీకరించినట్లుగా తెలిపారు. మరి ఆర్థికాభివృద్ధి దిశగా బెంగాల్ను తూర్పు భారత వాణిజ్య కేంద్రంగా మార్చడమే ప్రణాళికని ప్రకటించారు. ఇక ప్రపంచ స్థాయి నౌకాశ్రయాలు, లాజిస్టిక్స్ హబ్బులు ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తామని కూడా చెప్పారు. వృద్ధులకి కూడా ఇప్పటికే నిరంతరంగా పింఛన్లు ఇస్తున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 7 జిల్లాల ఏర్పాటు వంటి అంశాలు కూడా ఈ మేనిఫెస్టోలో కనిపిస్తున్నాయి. మరి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. బెంగాల్ అప్రకటిత రాష్ట్ర పాలన నడుస్తోందని ఆరోపించారు. కేంద్ర సంస్థలను ఉపయోగించి టీఎంసీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని కూడా విమర్శించారు. ఇక ఎన్ఆర్సీ, జనాభా గణన పేరుతో ప్రజల పౌరసత్వాన్ని హరించే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది. వాటిని ఖచ్చితంగా తృణమూల్ అడ్డుకుంటుందని కూడా భరోసా ఇచ్చారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ 10 ప్రతిజ్ఞలు ఓటర్లపై ఎంత ప్రభావం చూపుతాయన్నది చూడాలి. ఈ సంక్షేమ హామీలు, కేంద్రంపై విమర్శలు ఈ 3 దిశల్లో కూడా మమత తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి 2026లో బెంగాల్ ప్రజలు మరొకసారి దీదీకి అవకాశం ఇస్తారా, లేక నిజంగానే మార్పు కోరుకుంటారా అన్నది ఎన్నికల ఫలితాలే నిర్ణయించబోతున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.